నేను పెద్దగా అయిన తర్వాత దోస్తలవి దియండి అంతా తీసేస్తా. ప్లీజ్ అన్న, ఒక చెల్లెల్లాగా అడుగుతున్నానన్నా, నాకు అన్నదమ్ములు కూడా లేరు. ఈ బాబు చూసారా ఎంత ముద్దుగున్నాడో. ఇంకా ఈ బాబు ఈ భూమి మీద ఎన్నాళ్ళు ఉంటాడో నిజంగా ఎవరికి తెలియదు. ఎందుకంటే ఈ బాబుకి వచ్చిన డిసీజు ఎప్పుడూ ఎవరికి రాకూడదండి. డిఎండి అని ఒక రకమైన ప్రాబ్లం వచ్చింది. సరదాగా ఆడుకుంటున్నాడు, కానీ ఏం తెలియదు తను ఎన్నాళ్ళు ఉంటాడో భూమి మీద. అబ్బాయికి కూడా తెలియదు. ఆ తల్లి చాలా చాలా బాధపడతా నాకు చెప్తుంటే నాకు ఎంతో బాధ కలిగిందండి. ఒక్కసారి అసలు ఏంటో ప్రాబ్లం ఆవిడ మాటల్లో వినండి ఒకసారి. మాది కర్నూలు అండి. మేము బాబు కోసం క్రౌడ్ ఫండింగ్ చేస్తూ ప్రతి ఊరు వస్తున్నాము. అన్నం తినే చేత్తో అడుగుతున్నానండి, ప్లీజ్ అండి మా బాబుకి పునర్జన్మ ఇవ్వండి. నాకు 2 బాబులండి. బాబు పెద్ద బాబు, ఒక చిన్న బాబు ఉన్నాడు, పాలు తాగే పిల్లోడు అని మా అమ్మ దగ్గర పెట్టేసి బాబు కోసం తిరుగుతున్నామండి. బాబుని సేవ్ చేయండి అన్న, ప్లీజ్ అన్న, ఒక చెల్లెల్లాగా అడుగుతున్నానన్నా. నాకు అన్నదమ్ములు కూడా లేరు. ఈరోజు నా అన్నింటికి వచ్చినట్టే ఉంది నాకు. ప్లీజ్ మీరు కూడా వచ్చి ముందరకు వచ్చి బాబుని కాపాడండి అన్న. ఇది ఒక్కటే నేను కోరుకునేది, ప్లీజ్ అండి.